మంత్రి అనగాని సత్యప్రసాద్ భూముల రీసర్వే విధానం పేరిట జరిగిన మోసాన్ని అసెంబ్లీ సభాముఖంగా గలం విప్పారు. భూముల రీసర్వే పేరిట ప్రజాధనాన్ని దోచుకోవడానికి గత వైసీపీ ప్రభుత్వం భారీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. రీసర్వేను అడ్డు పెట్టుకొని సొంత వారికి లబ్ధి చేకూర్చారని నాడు గొప్పలు చెప్పుకుంటూ గప్పాలు కొట్టిన జగన్మోహన్ రెడ్డి చేతుల్లో శూన్యం. జగన్ పబ్లిసిటీలో పెట్టిన శ్రద్ధ పేద రైతులు న్యాయం చేయటంలో పెట్టలేదని మండిపడ్డారు. పద్ధతి ప్రకారం రీసర్వే జరగలేదని ప్రచార యావతో ప్రజలను ఇబ్బందులు పెట్టారన్నారు. భూ సర్వే పేరుతో 900 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఇప్పటికే 6,631 గ్రామాల సభల నుంచి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. మాది రైతు హితం కోరే ప్రభుత్వం. గ్రామ సభలు పూర్తి అయ్యాక ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. భూముల సర్వే పేరుతో ప్రజాధనం అంతా కూడా దోచుకోవడానికి గత ప్రభుత్వం అధ్యక్ష వైసీపీ ప్రభుత్వం పెద్ద కుట్ర పన్నారు అధ్యక్ష. వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం కింద అధ్యక్ష అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీసర్వే చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రణాళికాబద్ధంగా చేస్తున్నట్టు జగన్ గొప్పలు చెప్తున్నారు. చేతల్లో మాత్రం శూన్యం అధ్యక్ష. గత 100 ఏళ్లలో ఎక్కడ జరిగిన విధంగా అతి పెద్ద సర్వేని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఉదర కొట్టేశారు అధ్యక్ష. కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ సిస్టమ్స్, కార్స్, డ్రోన్స్ లాంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వాడుతూ మేము ఈ సర్వే చేస్తున్నామని చెప్పేసి పెద్ద మాటలు చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, భారత ప్రభుత్వం యొక్క డిజిటల్ ఇండియా భూ రికార్డు ఆధునీకరణ కార్యక్రమం భాగంగా రీసర్వే ప్రాజెక్ట్ అధ్యక్ష 2020లో అప్పటి వైసీపీ ప్రభుత్వం స్టార్ట్ చేసింది అధ్యక్ష. కాకపోతే ఇదేం కొత్త కాదు. గత ప్రభుత్వాలు కూడా భూదార్ అనే కార్యక్రమం అట్లా డిజిటలైజేషన్ చేసి తప్పకుండా రాబోయే రోజులకు అనుగుణంగా ఈ డిజిటలైజేషన్ ఉండాలని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వం కూడా చేసే అధ్యక్ష. కాకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఈ విధానాన్ని రీసర్వేలో కరెక్ట్ గా పాటించలేదు అధ్యక్ష. రీసర్వే అడ్డం పెట్టుకుని వారి పార్టీ ప్రత్యర్థులు ఇబ్బంది పెట్టాలి, ఎవరైతే వేరే పార్టీలో ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ అనుయాయులు బాగుపడాలని చెప్పే లక్ష్యంతో ఈ రీసర్వే జరిగింది తప్ప ఎక్కడ కూడా పేద రైతులకి మంచి జరగాలని ఎక్కడ లేదక్క అధ్యక్ష. ఎక్కడ కూడా రీసర్వే జరిగితే అక్కడ భూము యజమానులకి వాళ్ళ హక్కు పత్రాలు పరిశీలించలేదు. ఎప్పుడైనా మన సర్వే పిలిస్తే అధ్యక్ష చుట్టుపక్కల అందరినీ కూడా పిలిచి మాట్లాడి సర్వే చేస్తారు అధ్యక్ష. కానీ ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి పాటించకుండా వారికి ఇష్టానుసారంగా అధికారులు వెళ్ళిపోయి అక్కడ అంటే వాళ్ళు కూడా ఒత్తిడికి గురై, ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు, అధికారులు చెప్తా ఉన్నారు మేము ఒత్తిడిలో గురయ్యామని చెప్తున్నారు అధ్యక్ష. సర్వే పూర్తి చేయకుండా తగిన సమయాన్ని తీసుకోలేదు అధ్యక్ష. అయితే ఇక్కడ ముఖ్యంగా అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఏదైనా అప్పీల్ ఉంటే 60 రోజులు సమయం ఇవ్వాలని చెప్పేసి గతంలో ఉన్నాయి అధ్యక్ష. కాకపోతే దాన్ని ఎందుకంటే వీళ్ళకి పబ్లిసిటీ మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల యొక్క శ్రేష్ఠ మీద లేదు కాబట్టి దాన్ని తగ్గించి తొందరగా ఎలక్షన్ లోపల చేయాలి అని ఒక తపనతో 60 రోజుల అప్పీల్ టైం ని 30 రోజులకి, మళ్ళీ 30 రోజుల అప్పీల్ టైం ని మళ్ళీ 21 రోజులు చేసి వాళ్ళకి సమయం ఇవ్వకుండా వారి సమస్యలు పరిష్కరించాలి చిత్తశుద్ధి లేకుండా చేసినటువంటి మూలంగా ఈ రోజు ఇన్ని గ్రీవెన్స్ వస్తున్నాయి అధ్యక్ష. అది కూడా చెప్తా, ఎన్ని గ్రీవెన్స్ వచ్చినాయో చెప్తా అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇవన్నీ తెలుసుకుని మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా దీన్ని సరిచేయాలనే లక్ష్యంతో మేము ముందుకెళ్ళాము అధ్యక్ష. దాదాపుగా 6,860 గ్రామాల్లో అధ్యక్ష ఇప్పుడు దాకా ఏదైతే రీసర్వే అయ్యిందో దాంట్లో గ్రామ సభలు పెట్టాము అధ్యక్ష. దాదాపుగా 2,70,000 గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష. అంటే 3% ఆఫ్ టోటల్ 37,733 స్క్వేర్ కిలోమీటర్స్ వేర్ వీ హావ్ డన్ ద రీసర్వే అధ్యక్ష. దాంట్లో వచ్చినాయి అధ్యక్ష. అవన్నీ కూడా అధ్యక్ష అంటే చెప్తున్నా, ఎందుకంటే వీళ్ళ పబ్లిసిటీలో ఉన్నటువంటి శ్రద్ధ ఎక్కడన్నా కూడా పేద ప్రజలకి వారి హద్దులు గాని వారి హక్కులు గాని కల్పించాలని మీద శ్రద్ధ లేదు అధ్యక్ష. దాంతో పాటు అధ్యక్ష ప్రజాధనం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా డిజిటలైజ్ చేయాలి అని చెప్పేసి ఒక కార్యక్రమం చేసి ఆంధ్రప్రదేశ్ ని మోడల్ దీని కింద పెట్టి ఫస్ట్ ఇక్కడికి ఇవ్వడం నిజంగా చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే ఇక్కడ పబ్లిసిటీ పిచ్చి అధ్యక్ష. మనం నచ్చితే ఇప్పుడు సార్ తాత్కాలికమైనటువంటి పథకాలలో ఎవరి ఫోటోలు పెట్టుకోవచ్చు అధ్యక్ష. రాణి రుద్రమదేవి పెట్టుకోవచ్చు, భగత్ సింగ్ పెట్టుకోవచ్చు, మహనీయుడు మహాత్మా గాంధీ గారు ఇక్కడ ఫోటో పెట్టుకోవచ్చు. వీళ్ళు ఏం చేశారని చెప్పేసి పాస్బుక్ల మీదను ఈ బౌండరీ రాళ్ల మీద ఫోటోలు అధ్యక్ష. దాదాపుగా ఇది ప్లాంట్ చేయడానికే 108 కోట్లు, ఈ రాళ్లు ప్లాంట్ చేయడానికే 108 కోట్లు తీసుకుని దాదాపుగా 900 కోట్ల రూపాయలు ఏదన్నా కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి అధ్యక్ష. తప్పకుండా దీన్ని మా ముఖ్యమంత్రి గారు కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. తప్పకుండా సైమల్టేనియస్ గా ఏదైతే రీసర్వే లో వీళ్ళు చేసిన తప్పిదాలన్నీ కూడా మనం రెక్టిఫై చేయాలని చెప్పేసి చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు దాకా 79,000 గ్రీవెన్స్ వచ్చినాయి అధ్యక్ష. దాంట్లో బౌండరీ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. ఇప్పుడు గ్రామ సభలు అధ్యక్ష 6,631 పూర్తయిన అధ్యక్ష. ఇంకా 229 గ్రామ సభలు చేయాల్సి ఉంది అధ్యక్ష. ఇవన్నీ కూడా పూర్తయిన తర్వాత సమగ్రంగా చూసి ఏదైతే కార్డ్ 2 లో మనకి వెబ్లాండ్ లో ఉన్నాయి అవి కాకుండా పాత విధానంలో కూడా పెట్టి 2 ఇంటిగ్రేట్ చేసి రాబోయే రోజుల్లో చేసే విధంగా ఒక మంచి ప్రణాళికతో ముందుకు వస్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు కూడా మాది ప్రజా హితం కోరే, రైతు హితం కోరే ప్రభుత్వం అధ్యక్ష. ఎప్పుడు కూడా వాళ్ళలాగా పబ్లిసిటీ చేసి వాళ్ళ బొమ్మలు పెట్టుకోవాలని మాత్రం చూడడం అధ్యక్ష.